తెలంగాణలో ఉన్న కారు పార్టీ నుంచి సర్పంచ్గా పోటీ చేస్తుండని ఓ సర్పంచ్ అభ్యర్థి భర్తను కాంగ్రెస్ పార్టీ లీడర్లు కిడ్నాప్ చేసిరట. ఎన్నికలంటే ఎవరైనా పోటీ చేయొచ్చు, మళ్ళీ సర్కారు ఏలుబడిలో ఆ సర్పంచులుగా నిలబడే స్వేచ్ఛ కూడా లేకుండా ఉన్నదా అంటే ఇగో ఈ ముచ్చట ఈనుండ్రి మీకు ఎట్లా అర్థమైందో చెప్పుర్రి. నమస్తే సార్, నా పేరు మామిడి నాగలక్ష్మి, మా భర్త పేరు మామిడి యాదగిరి. మేము టీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ సర్పంచ్ అభ్యర్థిగా ఎల్లమ్మగూడెం గ్రామ పంచాయతీలో వేయాలని నిర్ణయం తీసుకున్నాము. నా భర్త స్నానానికి నీళ్లు పెట్టమని చెప్పేసి కారు మాట్లాడతా కిరాయికి అని చెప్పేసి వెళ్దామని రెడీ అయ్యాము అన్న టైంలో బయటకు వెళ్ళాడు సార్. తర్వాత 10 నిమిషాల తర్వాత ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. ఈయన రైట్ స్విచ్ ఆఫ్ వచ్చిందట. మరి అటెనకషికి ఏమైందంటారా మొత్తం ముచ్చట ఈ నుండి. నాకు తెలిసింది ఏంటంటే కిడ్నాప్ కాబడ్డాడని నా భర్త అర్థమైంది సార్. నేను 9-10:30 దాకా ఒక్కదాన్నే భయపడుకుంటూ ఉన్నాను సార్. విత్ ప్రొటెక్షన్ కావాలని నేను ఎంపీటీసీ గారికి ఫోన్ చేశాను. తర్వాత ఇట్లా నా భర్తను కిడ్నాప్ చేసిరు, నాకు భయం అవుతుందని ఎంపీటీసీకి ఫోన్ చేసినామని చెప్పుకొచ్చింది. మరి ఎవరు కిడ్నాప్ చేసినారు అంటారా? ఆ ముచ్చట కూడా ఆమెనే చెప్తుంది ఈ నుండి. టైం పొద్దున 9 గంటలకు తీసుకుపోయిన నా భర్తని ఇంతవరకు నాకు తెలియదు, ఎక్కడున్నాడో కూడా తెలియదు సార్. నా భర్త బతుకుండా కూడా తెలియదు నాకు. మరి ఇలాంటి పరిస్థితిలో కాంగ్రెస్ వాళ్ళని నేను అనుకుంటున్నాను. కాంగ్రెస్ నాయకులే కావాలని నా భర్తను కిడ్నాప్ చేసి మమ్మల్ని సర్పంచ్గా పోటీ చేయొద్దని బెదిరిస్తుండ్రని చెప్పుకొచ్చింది. అయ్యా షీ పార్టీ నేతలారా, మరి ఇట్లా పంచాయతీ ఎన్నికల పోటీ చేసేటోళ్లను బెదిరించుకుంటా కిడ్నాప్ చేసుడేంది? ప్రజాపాలన అని చెప్పుకునే మీ పాలనలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలకు పోయే ఛాన్స్ కూడా ఇయ్యరా? అయ్యా పోలీసులారా, నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం ఎల్లంగూడెంలా సర్పంచ్గా నిలబడదామని అనుకుంటున్నా నాగలక్ష్మి భర్త కిడ్నాప్ అయ్యిండట. మాముచ్చట్నే ఫిర్యాదుగా భావించి ఆయన్ను ఎంకులాడుకొచ్చి మళ్ళా నాగలక్ష్మికి అప్పజెప్పి పుణ్యం కట్టుకోండి అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు.